బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదల చేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తొలి 2 రోజులు ఉభయ సభల్లో జీవో అవర్ క్వశ్చన్ అవర్ను ఇప్పటికే రద్దు చేస్తూ బులెటిన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఆ తర్వాత రాజ్యసభ, లోక్సభలో దానిపై ప్రధాని నరేంద్ర మోదీ అయితే సమాధానం ఇవ్వనున్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మల లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తంగా నేటి నుంచి పార్లమెంటు సమావేశాలైతే ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తుంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశాలైతే పార్లమెంట్లో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఉదయం 11:30 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సో ఈ రోజు నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజులో భాగంగా 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి రోజు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత 12 గంటలకు సభను వాయిదా వేసి మళ్ళీ తిరిగి 2 గంటలకు మళ్ళీ సభలు మొదలవుతాయి. సో దీనికి ముందే 10:30కు అఖిలపక్ష సమావేశము స్పీకర్ నిర్వహించారు. సో సభా కార్యక్రమాలు సజావుగా జరిగేలా వాళ్ళు ఏదైతే పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ ని వాళ్ళు రిక్వెస్ట్ చేయబోతున్నారు. సో మొత్తానికైతే ఈ రోజు నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ రేపు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది. ఈసారి ఆర్థిక సర్వే అంటే రేపు బడ్జెట్ కాబట్టి ఒక రోజు ముందే ఆర్థిక సర్వే ప్రతి సంవత్సరం బయటికి ఇస్తుంటారు. కానీ ఈసారి విడుదల చేయట్లేదని ఇప్పటికీ కేంద్రం స్పష్టం చేసింది. సో 2024-25 సంబంధించిన బడ్జెట్ రేపు ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దాని తర్వాత సార్వత్రిక ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రభుత్వంలో అధికారులు వస్తారో వాళ్ళు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో రేపటి నుంచి ఏదైతే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే పార్లమెంట్ సమావేశాల్లో 0 అవర్ క్వశ్చన్ అవర్ మొత్తం రద్దు చేశారు. కేవలం ఇది ఓన్లీ బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఎలాంటి ప్రశ్నలు వేయడానికి లేదు. సో రేపు ఎల్లుండి ఫిబ్రవరి 2వ తారీఖు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చ జరుపుతారు. ఆల్ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్లు, కొంతమంది ఎంపీలు కూడా రాష్ట్రపతి ప్రసంగంపై వాళ్ళు మాట్లాడే అవకాశాలు ఉంటాయి. తర్వాత రాజ్యసభ, లోక్సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్తారు. సో మొత్తానికైతే ఈ పార్లమెంట్ సమావేశాలు చివరి బడ్జెట్ సమావేశాలు అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే నెక్స్ట్ ఏప్రిల్, మేలో ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో ఇప్పటికీ గత పార్లమెంట్ సమావేశాల్లో ఏదైతే 14 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారో వారిని మళ్ళీ తిరిగి ఈ సభలో ఈ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. మొత్తాన్ని 14 మంది విపక్ష సభ్యులు సస్పెన్షన్ ఎత్తివేశారు. సో ఓవరాల్ గా గతంలో ఏదైతే గత పార్లమెంట్ సమావేశంలో దాడి ఘటన జరిగిందో దాని తర్వాత పార్లమెంట్ దగ్గర కూడా సెక్యూరిటీ టైట్ చేశారు. మొత్తం లోపలికి విజిటర్స్ అలో లేదు, కేవలం సభ్యులు మాత్రమే లోపలికి ఉంది. వాళ్ళకి సంబంధించిన పిఎల్ కూడా అలో చేయట్లేదు. సో కాబట్టి ఈసారి చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తున్నారని తెలుసుకోవచ్చు పార్లమెంట్ లో. సో ఓవరాల్ గా అయితే ఈ బడ్జెట్ రేపు ఉదయం 11 గంటలకు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.